సుజుకాతో పాటు పప్పీస్ని కూడా ఒక్కదాన్ని కూడా బతికించుకోలేకపోయామండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనంటే, నేను ఎంత చేశానో ఆ పప్పీస్ని బతికించుకోవడానికి అనేది తెలియాలి. ఎందుకంటే నా గుమ్మంలోనే ఉన్నాయి, నా ఇంట్లోనే పుట్టాయి, నా ఇంట్లోనే పెరిగాయి, అలాగే నా ఇంట్లో నుంచే వెళ్ళిపోయాయి. మేము ఏం చేసాము అనేది కూడా చెప్పాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇవన్నీ సీడీ అనే వ్యాధి రావడం, ఇవి ఫైట్ చేయడం ఒక ఎత్తైతే, మేము వాటిని కాపాడడానికి చాలా ట్రై చేసాము. అది కూడా పక్కన పెడితే అవి చనిపోయిన తర్వాత మేము ఒకటే అనుకున్నాం, ఏది బతకదని డాక్టర్ గారే చెప్పేశారు. కనీసం వాటిని ఎక్కడో అలా అలా అటు ఇటు వెళ్ళిపోతున్నాయి అలా వదిలేయకుండా వాటిని తీసుకొచ్చి జాగ్రత్తగా మేము వాటికి ఇది చెయ్యాలి అని అయితే అనుకున్నాం. 5 చనిపోతాయని తెలిసిన రోజుకొకటి చొప్పున చనిపోయేదండి. అది కూడా మా ఇంట్లో చనిపోయేది కాదు, వాటికి తెలిసిపోయేదో ఏమో వేరే చోటకి వెళ్ళిపోయి చనిపోయేవి. వెతుక్కుని వచ్చి అయితే తీసుకొచ్చి చేసేవాళ్ళం. ఫస్ట్ ఒక పప్పి అయితే ఫిట్స్ వచ్చి బయటికి వెళ్ళిపోయిందండి. ఆ నైట్ అంతా వెతికాం, దొరకలేదు. తెల్లారి పొలాల్లో దొరికితే దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాము. అది హాస్పిటల్లోనే చనిపోయింది. తర్వాత నెక్స్ట్ గోవింద్ గడ్ అండి, వాడు కూడా బుషెస్లోకి వెళ్ళిపోతే మా అబ్బాయి మా హస్బెండ్ కలిపి తీశారు. తీసిన పావుగంటకి అది కూడా చనిపోయింది. మూడోది అలాగే నాలుగోది 2 ఒకేసారి కనిపించలేదండి. మన సబ్స్క్రైబర్ మధు గారు వచ్చి హెల్ప్ చేశారు. ఒక పప్పీని అయితే మనం ఫైండ్ చేసాము. అది తీసి పెట్టిన తర్వాత నైట్ 10:30కి చనిపోయిందండి. తెల్లారి దాన్ని అయితే మా వాడు కొంచెం చేసేసి వచ్చాడు. అదే రోజు ఇంకొక పప్పీ కూడా వెళ్ళిపోయింది అన్నాను కదా, దొరకలేదండి. మా వాడు ఇంచుమించు ఒక 2 hours 3 hours వెతికిన తర్వాత దొరికింది, దాన్ని కూడా చేశాడు. ఇంకా లాస్ట్ రక్ష అండి, అదైతే మాకైతే నిజంగా ఎంత ఇబ్బంది అయిందంటే అండి, దాన్ని అలా చూడలేకపోయేవాళ్ళం. 12 రోజులు అయిందండి అది ఫుడ్ తీసుకొని, సెలైన్ మీదే ఉండేది. ప్రతిరోజు హాస్పిటల్ తిప్పేవాళ్ళం అండి దాన్ని కూడా. లాస్ట్ రోజు అయితే డాక్టర్ గారు ఇంకా ఎందుకండి దాన్ని ఇబ్బంది పెట్టడం, ఇంజెక్షన్ ఉంటుంది చేసేస్తారు, చనిపోతుంది అని చెప్పారంట. అయినా కూడా మా వాడికి ఏదో ఆశ, పైగా అలా ఇంజెక్షన్ చేసి ఏం చంపేస్తామని చెప్పి వెనక్కి తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చాక కూడా 2 days ఉందండి అది. ఇంజెక్షన్ తోటి చికెన్ సూప్ పట్టమనేవారు, అది ఇంజెక్షన్ తోటి నోట్లో కొట్టేవాళ్ళం. చూడండి, చనిపోవడానికి ఒక గంట కాదులేండి, ఆ రోజు మార్నింగ్ కూడా బయటకు వచ్చి ఇలా వాటర్ తాగిందండి, పడిపోయేది. వాటర్ తాగేది, పడిపోయేది, ఏం పెట్టినా తీసుకునేది కాదు. అయితే ఇంకా మేము దాని బాధ చూడలేక దేవుడా తీసుకెళ్ళిపోదాన్ని అని అయితే దండం కూడా పెట్టుకున్నాము. నైట్ 7:30 ఆ టైంకి చనిపోయిందండి. అది 6:30 వరకు అమావాస్య ఉంది అని అన్నారు. మేము భయపడ్డాం అమావాస్య రోజు చనిపోతుందేమో అని. ఆ గడియలు దాటిపోయిన తర్వాత చనిపోయిందండి 7:30 ఆ టైంకి. సరే ఇంకా ఆ టైంలో ఏమి ఇది చేస్తామని పొద్దున్నే తీసుకెళ్దామని దాన్ని చాలా సెక్యూర్డ్గా దానిపైన టైల్ పెట్టి, కుర్చీ అడ్డం పెట్టి అన్నీ చేసి లోపలికి వచ్చామండి. సడన్గా ఏవో ఏడుపులు వినిపించాయి. బ్లాక్ డాగ్ ఏడుస్తుంది ఏంటని సీసీ కెమెరాలో చూస్తే ఎవరు లేరు, కానీ అది ఏడుస్తుంది ఏంటి అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే మా వాడు మమ్మీ మమ్మీ అని అంటే, ఏంట్రా అంటే అది లేదు మమ్మీ అన్నాడు. ఏంటి చనిపోయిందని మేము కన్ఫర్మ్ చేసుకున్నాము, అది ఎలా లేకుండా ఉంటుంది అని చెప్పి చూస్తే పెట్టిన బుట్ట పెట్టినట్టే ఉందండి. దానిపైన వేసిన క్లాత్ మాత్రం తీసి పక్కన పడేసి ఉంది. సీసీ కెమెరాని క్షుణ్ణంగా చూస్తే ఈ బ్లాక్ డాగ్ దాన్ని నోటితో కరుచుకుని పట్టుకుని వేరే చోటకి తీసుకెళ్ళడం అయితే చూసాము. రోజు అమావాస్య అండి, అయినా కూడా 11 వరకు మేము ఆ పొలాల్లోనే తిరుగుతూనే ఉన్నాము, ఆ ఖాళీ స్థలాల్లో తిరుగుతూనే వెతుకుతూనే ఉన్నాము. నేను, మా హస్బెండ్, మా అబ్బాయి. దొరకలేదండి. తెల్లారి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ నిన్న పొద్దున్నుంచి మొదలు పెడితే అండి, మా అబ్బాయి నేను వెతుకుతూనే ఉన్నాము. మా వాడైతే నేను ఇంకా అప్పుడప్పుడు వెతికాను, కానీ మా వాడు కంటిన్యూస్గా అలా ఎండలో 12కి 1 కూడా వెతుకుతూనే ఉన్నాడండి. లంచ్ చేసి మళ్ళీ ఎగ్జాక్ట్ 3 వెళ్ళాడండి. అలా వెతుకుతూ వెతుకుతూ అన్ని మొక్కేమో కూడానండి, దొరికితే చాలు. ఎందుకంటే 4కి చాలా చక్కగా చేసాము. దీన్ని ఒక్కదాన్ని ఇలా వదలడం దేనికి అని ఎన్ని మొక్కేమో. ఆ బ్లాక్ డాగ్ని కూడా బతిమాలుకున్నామండి, ఎక్కడ తీసుకెళ్ళి పెట్టావే చెప్పవే బాబు అని అంటే ఫైనల్గా అది చూపించిందండి. చూపించడం అంటే దానికి భయమట, ఏదైనా ఒక మదర్ డాగ్